సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో చూద్దాం. అదే విధంగా ఈ రోజు ఫస్ట్ టాస్క్ జరగడానికి ముందుగానే బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఈ లీడర్ బోర్డులో ఉన్నటువంటి ఆ స్కోరు ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఈ టాస్క్ నుంచి అతను ఎలిమినేట్ అయిపోతాడు అని చెప్తూనే సుమన్ గారు మీకు తక్కువ స్కోర్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో 1 lakh లో సగం అమౌంట్ ప్లస్ మీరు సంపాదించుకున్నటువంటి 100 పాయింట్స్ లో సగం పాయింట్స్ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి ఈ లీడర్ బోర్డు మీద ఉన్న వాళ్ళల్లో అని చెప్పినప్పుడు తర్వాత సుమన్ గారు అండ్ భరణి గారు ఇద్దరు కూడా గార్డెన్ ఏరియాకి వెళ్ళి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు సుమన్ గారు క్లియర్ గా చెప్తారు, భరణి అన్న ఈ హౌస్ లో నువ్వే నాకు ఎక్కువ కాబట్టి నీకే ఇస్తాను అనేసి చెప్తారు సుమన్ గారు. చెప్పినప్పుడు భరణి గారిని ఇక్కడ ఇంకొక మెట్టెక్కారు భరణి గారు అని చెప్పుకోవాలి. నిజంగా ఈ రోజు భరణి గారు కావచ్చు సుమన్ గారు కావచ్చు చాలా బాగా నచ్చుతారు అందరికి. భరణి గారు అక్కడ సున్నితంగా తిరస్కరించారని అనిపించి ఆయన అడిగింది ఏంటంటే సుమన్ అన్న నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తావు ఈ అమౌంట్ అంటే సుమన్ గారు వెంటనే సంజన గారికి ఇస్తా అన్న అనేసి అన్నాడు. అనగానే అప్పుడు ఇట్లా అనేసారు అంటే భరణి గారు ఆ హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ అనేది అక్కడ అర్థమైంది. ఎస్ అదే అన్న అనేసి అనగానే తర్వాత సుమన్ గారు వెళ్ళి సంజన గారితో మాట్లాడుతూ సంజన గారు నేను నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో సగం అమౌంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నా ప్లస్ పాయింట్స్ కూడా మీకే ఇవ్వాలి కాబట్టి ఇద్దాం అనుకున్నానప్పుడు సంజన గారు ఎమోషనల్ అయిపోయి అన్న నాకు ఏదైనా అడగాలంటే మొహమాటం అన్న దానికి అడగలేను నేను అనే విధంగా తను అంటూ బాగా ఎమోషనల్ అయిపోయింది. ఇటు ఎమోషనల్ దండం పెడుతుంటే ఇటు సుమన్ శెట్టి గారు కూడా దండం పెడుతూ పర్వాలేదమ్మా అన్నట్టుగా చెప్తారనమాట. ఏదేమైనప్పటికీ సుమన్ గారు ఇవాళ తీసుకున్న నిర్ణయం అటు భరణి గారికి ఇస్తా అన్నారు ఫస్ట్, సరే సెకండ్ ఛాన్స్ ఎవరికి ఇస్తా అన్నప్పుడు సంజన గారి పేరు చెప్పడం అనేది నిజంగా సుమన్ గారికి సరే ఎంతో కొంత పాజిటివ్ అయితే వైబ్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఇన్ని రోజులు అరే ఏంట్రా సంజన గారు ఎంత సపోర్ట్ తీసుకున్నా ఎంత సాఫ్ట్ కార్నర్ చూపించినా ఆయన ఎందుకు ఆమెనే నామినేట్ చేస్తూ ఇలా ప్రతిసారి ఆమెనే ఎందుకు పెడతారు అనే విధంగా అన్నారు అందరూ కూడా. మనం చూసిన వాళ్ళు కూడా తెలుసు ఇలానే ఎందుకు చేస్తున్నారు అనేది. కానీ ఫైనల్ గా ఈ రోజు ఆమెకి ఇవ్వడం అనేది నిజంగా సుమన్ గారికి అండ్ అటు భరణి గారు కూడా నాకు వద్దులే తర్వాత ఎవరికైనా ఇవ్వమని చెప్పినప్పుడు కూడా చాలా బాగా ఉందన్నమాట. అది చాలా ప్లస్ అవుతుంది. అటు భరణి గారికి ప్లస్, ఆయన నాకు వద్దులే ఇంకొకరికి ఏమని చెప్పడం కూడా ఆయనకి ప్లస్ అవుతుంది. సుమన్ గారు సెకండ్ నేమ్ సంజన గారిని తీసుకోవడం అనేది కూడా చాలా ప్లస్ అవుతుంది. వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆ రకంగా చూస్తే పాజిటివ్ వైబ్ వాళ్ళకే వచ్చింది. ప్లస్ ఇటు సంజన గారికి ఆ పాయింట్స్ ఇచ్చిన తర్వాత మరి ఏమైందో తెలియదు ఆ పాజిటివ్ వైబ్ ఇక్కడి నుంచి వచ్చిందేమో. సుమన్ శెట్టి గారు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉన్నటువంటి హాఫ్ అమౌంట్ 50,000 అంటే బిగ్ బాస్ హాఫ్ అమౌంట్ ఏమన్నాడు కాబట్టి హాఫ్ అమౌంట్ ఆ పాయింట్స్ ఇచ్చిన తర్వాత నుంచి సంజన గారికి అక్కడి నుంచి ఒక పాజిటివ్ వైబ్ మొదలైందేమో అనిపించింది. దాని తర్వాత జరిగినటువంటి జోకర్ టాస్క్ లో కూడా ఒక బాల్ అట్లా ఆమె అనవసరంగా పోగొట్టుకున్నా కూడా ఫైనల్ గా జోకర్ టాస్క్ లో టాప్ స్కోర్ తెచ్చుకొని విన్ అయింది ఆమె. కాబట్టి అక్కడ వచ్చింది, అక్కడ ఈ వైబ్ అనేది పాజిటివ్ అక్కడ తగిలింది. దాని తర్వాత జరిగినటువంటి ఇంకొక టాస్క్, ఆ టాస్క్ స్పెల్లింగ్స్ కి సంబంధించినటువంటి టాస్క్. ఆ టాస్క్ లో కూడా సంజన గారు చాలా ఫాస్ట్ గా చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆ టాస్క్ లో కూడా సంజన గారు విన్ అయ్యారు. అలా కూడా సంజన గారికే అంటే ఒక పాజిటివ్ వైపు ఎలా ఉంటుంది అంటే అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ రోజు ఆమెకి ఎపిసోడ్ ఉండబోతుంది. చాలా పాజిటివ్, 4 పాజిటివ్లు తగిలినాయి బ్యాక్ టు బ్యాక్. ఒకటే రోజు 4 పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ సుమన్ గారు అమౌంట్ ఇవ్వడం, ఓకే అమౌంట్ పాయింట్స్ ఇవ్వడం, ఆయన ఎలిమినేట్ అవుతూ భరణి చెప్తే భరణి గారు ఇటీమని చెప్పడం అదొకటి. సెకండ్ జోకర్ టాస్క్ లో కూడా ఒక బాల్ మిస్ అయినా కూడా ఆమె టాప్ స్కోర్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉండి విన్నర్ అయ్యడం జోకర్ టాస్క్ లో సెకండ్ వైపు. థర్డ్ వైపు వచ్చేసరికల్లా మనకి స్పెల్లింగ్స్ టాస్క్ లో కూడా ఆమె విన్ అవ్వడం. ఈ రకంగా చూసినప్పుడు స్పెల్లింగ్ టాస్క్ లో ఫస్ట్ సంజన గారు, సెకండ్ తనుజ వస్తుందంట, దాని తర్వాతకి ఇమాన్యుల్ డేమన్ వాళ్ళు క్లియర్ చేస్తారు అనమాట. ఫైనల్ లీడర్ బోర్డు మీద స్కోర్ చూసిన తర్వాత సంజన గారు టాప్ 1 లో ఉన్నారంట, సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో తనుజ. ఈ రకంగా ఉంది. ఇక్కడ బిగ్ బాస్ జనరల్ మీరు గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు కదా, ఎవరికైతే టాప్ స్కోర్ ఉన్నదో వాళ్ళిద్దరిని ఆడియన్స్ తోటి ఇంటరాక్షన్ పంపిస్తారు. ఆ రకంగా టాప్ లో ఉన్నటువంటి సంజన గారిని అండ్ ఇమాన్యుల్ ని వీళ్ళిద్దరిని ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కి పంపించినప్పుడు ఆడియన్స్ తో కూడా చాలా బాగా మాట్లాడారంట. అటు ఉద్దండు ఇమాన్యుల్ కూడా తక్కువేం కాదు, చాలా బాగా మాట్లాడుతాడు. ఆల్రెడీ ఒకసారి ఆడియన్స్ ఎదుర్కొని వచ్చాడు కాబట్టి ఆ ఇంటరాక్షన్ లో ఇంకొంచెం అతను బాగా మాట్లాడగలుగుతాడు. అట్లే చాలా బాగా మాట్లాడారంట ఇమాన్యుల్. ఇటు చూస్తే సంజన గారు కూడా చాలా బాగా మాట్లాడారంట. సంజన గారికి మీరు హౌస్ లో చూసినవారు కొత్తగా చెప్పడానికి ఏముంది, ఆమెకి ఆ స్టేజ్ ఫియర్ కావచ్చు ఇదంతా ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అంటే వాళ్ళకి ఎవరికి ఉండదులేండి, ఎక్కువగా ఆ స్టేజ్ ఫియర్ ఇట్లా ఉండదు. సంజన గారు కూడా చాలా బాగా మాట్లాడారంట ఆడియన్స్ తోటి. ఇద్దరు సంజన గారు అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా చాలా జోష్గా బాగా నవ్వించారంట, చాలా నవ్వుకురంట ఆడియన్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు. ఫైనల్ గా ఓట్ అప్పీల్ కూడా సంజన గారికి ఎక్కువ మంది సపోర్ట్ చేశారంట. అది కొంత ఇమాన్యుల్ కూడా మరి వాళ్ళ మొత్తానికి అయితే ఫైనల్ గా సంజన గారికి ఎక్కువ మంది సపోర్ట్ చేయడం వల్ల సంజన గారు ఓట్ అప్పీల్ కూడా చేయడం జరిగింది. అంటే 4వ వైపు అంటే ఒక రోజు ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిపోయింది అనే విధంగా ఒక్కసారిగా పాయింట్స్ అసలు 2 టాస్క్లు ఆడకుండా 0 పాయింట్స్ లో ఉండి 0 అమౌంట్ తో ఉండి అలా ఉన్నటువంటి సంజన గారు ఒక్కసారిగా
ఇలా ఒకటే రోజు చాలా మారిపోయింది. అంత ఇలా ఉన్న బోర్డు ఇలా మారిపోయింది. ఆ రకంగా లీడర్ బోర్డులో టాప్లో వచ్చేసి ఈ రోజు ఓటు అప్పీల్ కూడా చేసుకొని ఆమె నిజంగా ఇప్పుడు టాప్ స్కోర్లో ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ టాస్క్లు నిన్న జరిగినాయి, ఈ రోజు జరిగింది, మనకి ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది థర్స్డే. ఫ్రైడే రోజు కూడా మనకి జనరల్గా ఫ్రైడే రోజు కూడా టెలికాస్ట్ అవుతుంది. మరి ఫ్రైడే రోజు మనకి చూపించడానికి ఏముంటుంది? మళ్ళీ టాస్కులు పెడతాడా అంటే మళ్ళీ టాస్కులుగా పెట్టకపోవచ్చు. ఆ స్పెల్లింగ్స్ టాస్క్ ఏదైతుందో అదే చివరి టాస్క్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అప్పుడు టాప్ స్కోర్లో ఉంది ఎవరు? టాప్ స్కోర్లో ఉంది సంజన గారు. కాబట్టి సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి 100% అవకాశం ఉంది. ఏమైనా స్మాల్ చేంజెస్ ఉంటే చెప్పలేము. ప్రస్తుత టాప్ స్కోరు అలా ఆమెకి ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం సంజన గారికి ఎక్కువగా ఉంది. కానీ అట్లా ఆమె ఎట్లా సెకండ్ ఫైనలిస్ట్ అవుతుందిగా అని ఓట్లు వేయొద్దని మాత్రం అనుకోవద్దండి. ఓట్లు ఖచ్చితంగా వేయండి, ఓట్స్ ఖచ్చితంగా వేయండి. ఎందుకు చెప్తున్నానంటే అంటే చెప్పలేము, ఒకవేళ మాక్సిమం ఆపొచ్చు. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇవాళ నైట్ చేసి మనకి ఫ్రైడే రోజు మొత్తం కూడా రేపటి ఎపిసోడ్లో ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు. ఆ పరంగా ఈ రోజే టాస్కులు ఆఫ్ చేసి ఉంటే, అంటే మనకి టెలికాస్ట్ అయ్యే దాంట్లో ఆఫ్ చేసి ఉంటే సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యి కళ్యాణ్ తర్వాత టాప్ 5లోకి వెళ్ళేది సంజన గారే. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఎక్కువగా సుమన్ శెట్టి గారే ఎలిమినేట్ అవుతారు అనే విధంగా మనకి గత 3 వారాల నుంచి కూడా బయట పోల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే సుమన్ గారిదే ఉంటుంది. దివ్యతో పాటు ఆయనదే ఉంటుంది. దివ్య కంటే ముందు సుమన్ గారు ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ఆయనకు మరి మిస్డ్ కాల్స్ జియో హాట్స్టార్ లో మంచి ఓటింగ్ పడుతున్నది, బయట కంటే అక్కడ బాగా పడుతుందనే టాక్ పడుతుంది. మరి మేబీ అట్లా ఏదైనా ఉంటే మాత్రం సుమన్ గారే సేవ్ అవుతారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు చెప్పండి. మరి భరణి గారు అవుతారా, డేమన్ పవన్ అవుతాడా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరే కామెంట్ చేయండి. ఒకవేళ లేదు సుమన్ గారికి లాస్ట్ వీక్ కంటే ఈసారి ఇంకా కాస్త తక్కువగా ఉన్నది ఓటింగ్ అంటే మోస్ట్లీ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్ గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎలిమినేట్ అయ్యేది సుమన్ గారి అని. కాబట్టి మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు అలా తెలుస్తుంది. ఈ రోజు ఈవినింగ్ వరకు లేదంటే నైట్ వరకు అలా సుమన్ ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయితే వాళ్ళ పేరు వస్తుంది. సెకండ్ ఫైనలిస్ట్ కూడా కన్ఫర్మ్డ్ గా వచ్చేది ఈవినింగ్ వరకు అలా కన్ఫర్మ్ అవుతుండొచ్చు మనకి. దానికి సంబంధించినటువంటి అంటే సారీ ఈవినింగ్ కాదండి, క్షమించాలి, నైట్ వరకు వస్తుంది ఇన్ఫర్మేషన్. నైట్ మనకి 10-10:30 ఆ టైం వరకు ఈ ప్రాసెస్ అంతా క్లియర్ అవుతుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్స్ టాస్క్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది అప్పుడు మనకి ఫైనల్ గా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సెకండ్ ఫైనలిస్ట్ ఇంకా నెక్స్ట్ టాస్కులు లేవు. బిగ్ బాస్ చెప్పేశారు టాస్కులు ఇక అయిపోయింది, ఈ యుద్ధాలు ఈ సీజన్ కి ఇప్పటికి ముగిశాయి అని చెప్పే అవకాశం ఉంటుంది. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ లో అది అయిపోయిన తర్వాత మరి సెకండ్ ఫైనలిస్ట్ టాప్ స్కోర్ ఎవరికి ఉంటే ఇవాళ జరిగిన టాస్క్ల ప్రకారం చూస్తే సంజన గారికి మంచి స్కోర్ ఉంది కాబట్టి ఆమె సెకండ్ ఫైనలిస్ట్ అవుతుంది ఎక్కువ పర్సంటేజ్. ఒకవేళ ఇంకా ఏదైనా టాస్కులు పెడితే అప్పుడు ఏదైనా చేంజెస్ ఉంటే మాట్లాడుకుందాం. కానీ ఇంకా ఛాన్స్ లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా సుమన్ శెట్టి గారు అనేది సోషల్ బజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఒకవేళ అయితే సుమన్ శెట్టి గారు ఈ రోజు నైట్ మిడ్ నైట్ ఎలిమినేషన్ జరుగుతుంది లైవ్ లో. ఆ మిడ్ నైట్ ఎలిమినేషన్ అయిన తర్వాత మనకి రేపు ఫ్రైడే రోజు మొత్తం టెలికాస్ట్ అది ఉంటుంది. ఇక సాటర్డే రోజు ఇక అదంతా ప్రాసెస్ మామూలు నడుస్తుంది కదా, అదంతా జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీరు మరి ఏంటి మీ ఒపీనియన్ ఏముంది? టాప్ 5లోకి ఎవరు వెళ్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైతారు? సంజన గారైనా, మీరు లేదు ఇంకెవరైనా అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.